ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని ఎంఎస్బీ ఫౌండేషన్ చైర్మన్ ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ మెహబూబ్ పాషా సూచించారు. ఆదివారం నగరంలోని రోజా దర్గా వద్ద అమిలియా హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ముందుగా శిబిరంను ఎస్ మెహబూబ్ పాషా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈసీజీ, బీపీ, షుగర్, కంటి పరీక్ష, గుండె పరీక్షలతో చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎంఎస్బీ ఫౌండేషన్ చైర్మన్ మెహబూబ్ పాషా, అమిలియా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నిరంజన్, 2వ బెటాలియన్ డీఎస్పీ మెహబూబ్ పాషా, ఎంఆర్పీఎఫ్ రాష్ట్ర యువత అధ్యక్షులు షాయుద్దీన్ ఖాద్రీలు మాట్లాడారు. మీడియా వాళ్ళు లోపలికి రావాలి కదా. तेलंगाना में डाल तो स्टोरी बनाता है. बड़े में धूप का जाल मारता है. धूप में आएगा नहीं बाहर को. तुम्हें कितना उम्र कितना जनरल चेकअप వాళ్ళు ఉన్నారు సార్. ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు. माइक में कौन हो क्या तो बोलना है सर. सर रामांजल गाరు ఇదంతా నష్టం వచ్చింది. ఈరోజు హెల్త్ క్యాంప్ ఉంది కాబట్టి సో రెగ్యులర్లీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో యాజ్ అ డాక్టర్ ఒక సలహా ఎస్పెషల్లీ దిస్ సినారియోకి ఇవ్వాలంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్స్ కొంచెం ఎండ చాలా ఎక్కువ ఉంది. సో బికాస్ ఆఫ్ హీట్ వేవ్స్ 2-3 degrees ఎక్కువనే ఉంది. సో యాజ్ అ డాక్టర్ ఒకరి సలహా ఇవ్వడం ఏంటంటే ఎస్పెషలీ ఏజ్డ్ పీపుల్ అంటే 40 years, 50 years, 60 years ఎవరు ఉన్నారు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ హైడ్రేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఎక్కువ నీళ్ళు తాగాలి. ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా దొరుకుతాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్ కలిపి నీళ్ళు తాగాలి. మీరు బయటికి వెళ్ళాల్సిన అవసరం వస్తే కొంచెం గొడుగు యూస్ చేయడము, లేకపోతే ఒక తడి టవల్ యూస్ చేయడము, తలకి చుట్టుకోవడం, కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ సినారియోకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా హీట్ స్ట్రోక్ కేసు మేము చాలా చూస్తాం. ఒకసారి హీట్ స్ట్రోక్ వస్తే ఛాన్సెస్ ఆఫ్ అంటే బీపీ పడిపోవడం, మళ్ళీ కిడ్నీ. అమిలియా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ జరుగుతుంది. గత 2 నెలల నుంచి ఎస్ఎంబీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొన్ని బిలో పవర్టీ లైన్ ఏరియాస్ ఉన్న చోట ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దీనికి నేను ఎస్ఎంబీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ పాషా గారికి మరియు రేడియో హాస్పిటల్ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుతారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. కాబట్టి కర్నూలు నగరంలో ఎవరు కూడా అనారోగ్యానికి గురి కాకూడదని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు మెహబూబ్ పాషా గారికి మరియు డిఎస్పీ మెహబూబ్ పాషా గారికి మరియు మాకు సహకరించినటువంటి ఈ రోజా సంబంధించిన యూత్ జిల్లాన్ ఖాద్రీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమిలియో ఆసుపత్రి సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యంగా ఉండాలా అనే నినాదంతో ఎస్ఎంబీ ఫౌండేషన్ మరియు మీడియా సంస్థలు ఎంఆర్పీఎఫ్ల ద్వారా ఈ మెడికల్ క్యాంపెయిన్లు ప్రారంభించాము. ఇప్పటి వరకు 2 మెడికల్ క్యాంపెయిన్లు సక్సెస్ అయినాయి. ఇది 3వ మెడికల్ క్యాంపెయిన్. ముఖ్యంగా ఎస్ఎంబీ ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ ఏమంటే ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్యంగా ముందు మనం సక్సెస్ చేస్తే తర్వాత వాళ్ళు జీవితంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. గతంలో చాలా సోషల్ సర్వీసెస్ మరియు మొక్కలు నాటే కార్యక్రమాలు ఇలాంటివి చేసుకుంటూ ఉన్నాము. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యంని అందరికీ అందించాలంటే ఇప్పుడుండే జనరేషన్లో, ఇప్పుడుండే యొక్క ఫుడ్లో, ఇప్పుడుండే వాటర్ కాలుష్యంలో అన్ని సమస్యలతో ఆరోగ్యంగా ఉండలేకపోతున్నారు చాలామంది. ట్రీట్మెంట్ చేసుకోవడానికి పోతే భయపడుతున్నారు. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు